ఇవాళ కృష్ణా బోర్డు ప్రత్యేక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇందులో సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై చర్చిస్తారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్కు కృష్ణా బోర్డు సోమవారం నీటిని విడుదల చేసింది. 10 రోజుల్లో 5 టీఎంసీలను ఆ రాష్ట్రానికి విడుదల చేసేందుకు బోర్డు సోమవారం నిర్ణయం తీసుకుంది. అయితే బోర్డు నిర్ణయాన్ని తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ అభ్యంతరాలతో బోర్డుకు చెందిన సిఈ అజయ్ కుమార్ గుప్తా, ఈఈలు శివశంకరయ్య, రఘునాథులను కేఆర్ఎంపీ హుటాహుటిన నాగార్జున సాగర్ డ్యాం దగ్గరకు పంపింది. వారి ఆధ్వర్యంలో ఏపీకి 10 రోజుల పాటు 5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కుడి కాలువ గేట్లను తెరిచారు. ఇక ఈ సమస్యపై చర్చించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ, ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్లతో ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. సాగర్ కుడి కాలువ గేట్ల నిర్వహణ, నీటి విడుదలను చూసేందుకు కూడా తమను కేంద్ర బలగాలు అనుమతించలేదని తెలంగాణ ఇంజనీర్స్ నీటిపారుదల శాఖకు సమాచారం ఇచ్చారు. ఏపీ వైపు ఉన్న నీటి మట్టం నమోదు చేయడానికి మాత్రమే అనుమతిస్తామని చెప్పారని పేర్కొన్నారు.